యాక్చువల్లీ యాజ్ ఎ మూవీ లవర్ గా ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే మూవీ చూసేటప్పుడే ఐ మీన్ వీళ్ళు ఆస్కార్ ట్రై చేస్తే మేబీ రావచ్చు ఏదో ఒక కేటగిరీలో. సో అలా ఉన్న ఎలిమెంట్స్ లోపల అట్లీస్ట్ నేషనల్ అవార్డ్ పక్కా వస్తుంది. మీరు చూసారు బ్రో? చూడండి, మీరు చూడండి బ్రో, తెలుస్తుంది. ఫైవ్ అన్న చూడండి బ్రో. బాగుందండి, చాలా బాగుంది. దేశాన్ని వదిలి కుటుంబం కోసమని సంపాదించాలని బయట దేశం కోసం వెళ్తుంటారు కదా, కానీ అక్కడ జీవితం చాలా ఘోరంగా ఉంటుందని బాగా చూపించారు. చాలా 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 ట్రూగా ఉంది. పర్ఫార్మెన్స్ మెయిన్ చాలా హైలైట్ గా ఉంది, చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కి పర్ఫార్మెన్స్ కి అయితే 4.5, ఓవరాల్ సినిమా 4. సర్వైవల్ ఫిలిం, సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ ఇస్ గుడ్ అండ్ పర్ఫార్మెన్స్ కి చాలా గ్రేట్ గా చెప్తున్నారు, బాగా చేశారు అని. యాక్చువల్లీ మూవీ స్కోప్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మెయిన్ పర్ఫార్మెన్స్. స్టోరీ ఇస్ గుడ్, ఇట్స్ ఏ రియల్ స్టోరీ కదా, సో బాగుంది. న్యాచురల్ గా అనిపిస్తుందా? యా, న్యాచురల్ గా ఉంది. వాళ్ళు చాలా టఫ్ ఇలాంటి మూవీస్ తీయడము, బట్ ఇట్స్ గుడ్. ఓవర్ గా ఏం లేదు, తగ్గలేదు, కరెక్ట్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది. నార్మల్ గా మలయాళం మూవీస్ అన్ని న్యాచురల్ గా ఉంటాయి. మలయాళం మూవీస్ అంటే కొంచెం డ్రాగ్ ఉంటది, కొన్ని బోరింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? బోరింగ్ సీన్స్ ఏం లేవు. యాక్చువల్లీ యాజ్ ఎ మూవీ లవర్ గా ఖచ్చితంగా నచ్చుతుంది, బోర్ అనేది అనిపించదు. ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడాలా, ఓటీటీకి వెళ్ళిపోతా? థియేటర్కి వచ్చి చూడాలి. బాగా ఎక్స్పీరియన్స్. యా, ఇంకా ఏం నచ్చింది? ఇంకా చాలా ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ. అమలాపాల్ ఉంది, ఒక 10 to 20 minutes ఉంది, బాగుంది. ఒక సాంగ్ బాగుంది, వాళ్ళిద్దరిది 2 ఉన్నాయి. బాగున్నాయి. డబ్బింగ్ పృథ్వీరాజే చెప్తాడు కదా అన్ని లాంగ్వేజెస్ లో, సో బాగుంది. నార్మల్ గా పృథ్వీరాజ్ అన్ని లాంగ్వేజ్ లో తనే ప్రిఫర్ చేస్తాడు డబ్ చేయడానికి. సో అవుట్ ఆఫ్ 5 4.5. బాగుంది. ట్రైలర్ చూసి వచ్చారా సినిమాకి? లేదు, ట్రైలర్ చూసాను, ట్రైలర్ చూసాను. నచ్చింది బ్రో. ట్రైలర్ కి సినిమాకి మీకు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇస్తాను. ఏం నచ్చింది సినిమాలో? పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ మెయిన్ అయిందేనా? పర్ఫార్మెన్స్ స్టోరీ లైన్ కన్నా లేదు, 3 క్యారెక్టర్స్ ఉంటాయి, 3 క్యారెక్టర్స్ లో 2 క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది, ఒరిజినలిస్టిక్ గా ఉంది, మొత్తం నేచురల్ గా ఉంది. సగలేటోని బాగా పిండి చూపిస్తారు. మీరు చూసారు బ్రో? చూడలేదు. చూడండి, మీరు చూడండి బ్రో, తెలుస్తుంది. ఫైవ్ అన్న చూడండి బ్రో. అది ట్రైలర్ కి, దానికి సినిమాకి 5. అవార్డ్స్ రావచ్చు. ఈ సినిమా చాలా ఏళ్ళ నుంచి తీశారు కదా, 15 years నుంచి తగిలే తీశారు. అవార్డ్స్ వచ్చే ఛాన్స్ ఏమన్నా? నేనైతే మూవీ చూసేటప్పుడే ఐ మీన్ వీళ్ళు ఆస్కార్ ట్రై చేస్తే మేబీ రావచ్చు ఏదో ఒక కేటగిరీలో. సో అలా ఉన్న ఎలిమెంట్స్ లోపల అట్లీస్ట్ నేషనల్ అవార్డ్ పక్కా వస్తుంది. నెగిటివ్ రోల్స్ చేసిన వాళ్ళు బాగా చేశారా? యాక్చువల్లీ నెగిటివ్ రోల్స్ మన వాళ్ళు కాదు, అసలు వాళ్ళు మాట్లాడేది కూడా అర్థం కాదు. మూవీ మొత్తం కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉంది. అంటే హీరో ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఆడియన్స్గా మనం ఫీల్ అయిపోతారు. సబ్ టైటిల్స్ కూడా హీరోకి ఏదైతే అర్థమవుతుందో అది మాత్రమే చూపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకునేది అరబిక్లో అంతా మనకి తెలియడం లేదు. సో హీరో పాయింట్ ఆఫ్ నుంచినే ఆడియన్స్ అనేది ఫీల్ అవుతారు. సో ఆ విధంగా ఉంది. నెగిటివ్ రోల్స్ మనకు ఏమనిపించదు, మొత్తం హీరో పర్ఫార్మెన్స్ అంతే, వన్ మ్యాన్ షో.